మనం గోధుమ రవ్వ ఉప్మా చేయడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా కళాయి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పచ్చెనపప్పు, కొంచెం సాయమినపప్పు, కొంచెం ఆవాలు. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. వేరుశనగపప్పు వేసుకోవాలి. నూనె కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, సరిపడా అల్లం వేసుకోవాలి. కొంచెం క్యారెట్ ముక్కలు టేస్ట్ కోసం. కొంచెం కొత్తిమీర. లాక్డౌన్లో ఈ కష్టాలు ఏంటో మనకు ఉప్మాలు టిఫిన్లో చేసుకునే నాకు వస్తుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని ఒక లోట వాటర్ పోసిన తర్వాత కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఆ నీళ్ళని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. నీళ్ళు మరిగిన తర్వాత సరిపడా గోధుమ రవ్వ వేసుకోవాలి. సరిపడా గోధుమ రవ్వ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే మనం తినడానికి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇక మనం హ్యాపీగా తినేసేయచ్చు.